హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై లిలీపుడ్ డైరీస్. సో ఇవాళ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో చూస్తున్నారు కదా, హెల్దీ అండ్ క్రిస్పీ రాగి చిప్స్. సో జనరల్గా పిల్లలు ఎప్పుడు చిప్స్ 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 అని గోల్ చేస్తూ ఉంటారు కదా. సో దీన్ని ఒక హెల్దీ వర్జన్లో ఇంట్లోనే రాగి పిండితో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ రాగి పిండి 1 కప్, గోధుమ పిండి 1/2 కప్, బియ్యం పిండి 1/4 కప్, కొంచెం సాల్ట్, కొద్దిగా ఆయిల్. ఇప్పుడు కొంచెం కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇలా చక్కగా చపాతీ పిండిలా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి చక్కగా ఆయిల్ రాసుకొని ఇప్పుడు ఈ పిండిని చక్కగా బాల్లా చేసుకొని దీని మీద లైట్గా నువ్వులు చల్లుకుందాం. చేతికి ఆయిల్ అంటించుకుంటూ ఇలా ప్లేట్ మీద ఒత్తుకుందాం. ఇప్పుడు దీని ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకొని చాకుకి లైట్గా ఆయిల్ రాసి మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుందాం. ఇప్పుడు ఎయిర్ ఫ్రైని ప్రీహీట్ చేసుకుందాము. ఒక 2 to 3 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాక మనం ఈ చిప్స్ తీసుకెళ్ళి ఎయిర్ ఫ్రైలో పెట్టుకుందాం. మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగా. ఇప్పుడు ఈ చిప్స్ని ఎయిర్ ఫ్రైలో పెట్టేస్తున్నాను. సో నేను ముందే ఆయిల్ వేసాను కాబట్టి నేను మళ్ళీ ఆయిల్ ఏం వేయట్లేదు. ఇది చిప్స్ మీద స్ప్రింకిల్ చేసుకోవడానికి మసాలా అండి. ఇది సేమ్ అంతకుముందు నేను రోల్స్కి ప్రిపేర్ చేసినప్పుడు చేసింది. ఒకవేళ మీరు చెక్ చేయకపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చెక్ చేసి ఈ మసాలా ప్రిపేర్ చేసుకోండి. మధ్యలో ఒకసారి తీసి ఫ్లిప్ చేసుకుందామండి. వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా తిప్పండి. అప్పుడే క్రిస్పీ అయిపోయినాయి. ఇప్పుడు అయిపోయిందేమో చెక్ చేద్దాం. చూసారు కదా, ఎంతో హెల్దీ అండ్ క్రిస్పీ అండ్ టేస్టీ రాగి చిప్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు దీని మీద మసాలా స్ప్రింకిల్ చేసుకుందాం. అంతే అండి. సో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అండ్ క్రిస్పీ రాగి చిప్స్ రెడీ అయిపోయినాయి. ఇది ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మై లిలీపుడ్ డైరీస్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.